తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోందో కవిత కేసీఆర్‌ని ఉద్దేశించి రాసిన లెటర్. ఆ లెటర్ ఎలా బయటకొచ్చింది? ఎవరు లీక్ చేశారు? దీని వెనక ఏం జరుగుతోంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా తెర మీదకి రావాల్సి ఉంది కాబట్టి, సరే ఇదే అంశం మీద డీప్‌గా డిస్కస్ చేయడానికి నాతో పాటు ఉన్నారు మా కొలీగ్ రవి కూడా. సో రవి. రాకేష్ రెడ్డి గారు కూడా లైన్ లోకి వచ్చారు మేడం. బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, మీ పర్మిషన్ లేకుండా మేము లైవ్ లో తీసుకున్నాను. సో ఇప్పుడు కవిత గారు ఏదైతే కేసీఆర్ కుమార్తె కవిత కేసీఆర్ కి ఒక లెటర్ అయితే రాశారో అది చాలా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్క ఛానల్ ఇదే బ్రేకింగ్ నడుస్తా ఉంది. సో ఇప్పుడు మా డిబేట్ లో కూర్చున్నాం నేను, మా కొలీగ్ విజిత గారు. సో ఏంటి సార్ ఈ లెటర్ వెనక ఉన్నటువంటి అంశం ఏంటి? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీని మీరు ఏమి అనలేదు, బీజేపీని కనీసం రెండు ముక్కలు కూడా మీరు వాళ్ళు ఏం మాట్లాడకుండా మీరు వదిలేశారు. నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీ మీద మీరేం మాట్లాడలేదని కూడా కవిత వ్యాఖ్యానించడం ఏ విధంగా చూస్తారు నాగేశ్వర గారు? ఇప్పుడు ఫస్ట్ ప్రపంచంలో తండ్రి కూతుర్ల సంబంధము అనుబంధం అంటేనే ఈరోజు కవిత గారి వల్ల తలదించుకునే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మామూలు జాబులు చేసుకునే కవితక్కని తీసుకొచ్చి 400 కోట్ల ఇల్లు కట్టించి 1,00,000 కోట్ల ఆస్తి చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసి ఓడిపోతే ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎమ్మెల్సీ చేసి, ఓకే నేను రాజకీయంగా కేసీఆర్ తో విభేదిస్తానండి, కానీ ప్రపంచంలో కవితని ప్రేమించినట్లు తండ్రి ప్రేమించినట్లు కేసీఆర్ ప్రేమించినట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరు ప్రేమించలేదు. కవిత చేసిన ఈ పని వల్ల తండ్రి కూతుర్ల అనుబంధమైన ప్రపంచానికి ఒక మాయని మచ్చ. ఏం చేసిండు కేసీఆర్? ఎందుకు బీజేపీ మీద మాట్లాడాలా? కేసీఆర్ ఎంత, కేసీఆర్ పార్టీ ఎంత, కవితమ్మ ఎంత, కల్వకుంట కుటుంబం ఎంత మా ముంగట. అంటే తను జైల్లో పెట్టించింది బీజేపీ మీద కలిసి ఒక మాట కూడా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగించే అంశంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మాట్లాడారు. బతుకమ్మ ఆడిన చేతులతో బాటల్లో వ్యాపారం చేస్తావా? 50 ఫోన్లు పగలగొడతావా? 7 స్టార్ హోటళ్లలో డీల్ చేస్తావా? బిజినెస్ డీలు. ఈ దేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థలు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, 5,000 పేజీలు ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ సుప్రీంకోర్టులో. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం? చాలా వ్యాపారం చేయమని చెప్పినమా? దేశాన్ని దోసుకోమన్నామా? మేము ఏం చెప్పినాము? మామూలు నువ్వు అమెరికాలో జాబ్ చేసుకున్నావు, వచ్చేదో నీ అయ్యా ఇంత ఎక్కిండు తెలంగాణ 1,200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు ప్రేరేపించి తెలంగాణ రాష్ట్రం చేసి 1,00,000 కోట్ల అప్పు చేసి ఈ రోజు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసుకొస్తున్నారు. మీ కుటుంబం నుండి మీరు పెట్టుకొని ఏమైనా పంచుకునేవి ఉంటే కాళేశ్వరంలో తీసుకుపోయిన డబ్బులు ఆడబెట్టిర్రు, స్విట్జర్లాండ్ లో మిషన్ భగీరథ తీసుకుపోయిన డబ్బులు ఆడబెట్టిర్రు. అట్లా ఆఖర్లు బావకొకటి ఇచ్చిండు, అన్నకొకటి ఇచ్చిండు, సంతోష్ అన్నకు గురించి నీకు బాధ ఉంటే మీ నాన్నతో నువ్వు అడుగు, బతులాడు. దానికి తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఏం సంబంధం అండి? బీజేపీకి ఏం సంబంధము? ఆమె ఇంతవరకు కూడా అసలు అదేదో పాపం తెలంగాణ ఉద్యమము మా శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిరిచే కాల్చుకుంటే ఆ ఉద్యమము ఒక వేడి లోపల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది అక్కడ. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది రాకేష్ రెడ్డి గారు, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరు ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే మనకు ఒక స్థానం కూడా రాలేదు. అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అంశాన్ని వాళ్ళు బలంగా తీసుకెళ్లారు, అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు, దాన్ని మీరు తిప్పికొట్టలేకపోయారు, అందులో మనం ఫెయిల్ అయ్యాము అనేది ప్రధానంగా ఆ లెటర్ లో పేర్కొన్నారు. రైట్. ఇప్పుడు ఒకసారి రేపు మా కొమరయ్యతో మా అంజిరెడ్డి అన్నతో రేపు మళ్ళీ నామినేషన్ కవిత మీద నామినేషన్ ఏమైనా చూద్దాం, డిపాజిట్ వస్తుందేమో. 42 నియోజకవర్గాలలో చదువుకున్న పట్టభద్రులను అవమానించినట్లు కాదా ఈ మాటతోని? నువ్వు పోటీ అయితే ఎంత, పోటీ చేయకపోతే ఎంత, మీ పార్టీ ఎంత, మీ పార్టీ లెక్క ఎంత? తెలంగాణ యువకులు, నిరుద్యోగులు, విద్యార్థుల శవాల మీద నిలుచుకున్న మీ ఆస్తులు, మీ అధికారం ఈ రోజు నేల గుంగిందన్న ఈ బాధ. ఎంతమందిని చంపుతారు అందరు కలిపి? మీ నాన్నది డాడీ డాక్టర్ గొడవ ఉంటే ఇంట్లో చూసుకోండి, ఏం తక్కువ చేసిండు ఆయన? ఒకవేళ ఒక రాజకీయంగా విభేదిస్తుంది తప్ప ఈ వయసులో ఆయన ఈ రకంగా హింసించేదనా? ఆయన నడవలేకపోతున్నాడు, చాతగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు నోటీసు రిజిస్ట్రేషన్ ఈ టైంలో కన్న కూతురుకు 1% తండ్రి మీద ప్రేమ ఉంటే 1% అన్న ఈ రకంగా తండ్రిని మానసిక శోభ గురి చేస్తుందా? చెప్పండి నిజంగా. కన్న కూతురు అయితే అట్లా చేస్తుందా? రాకేష్ రెడ్డి గారు, ఈ లెటర్ అంటే మీరు చూసుంటారు, ఆ లెటర్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 2వ తారీఖు మే నెల 2వ తారీఖున రాసిన లెటరు ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఈవెన్ ఇంకోటి, కవిత గారు ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా లేరు, వాళ్ళ అబ్బాయి
గ్రాడ్వాకి యుఎస్ లో ఉన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు లీక్ చేయాలా, లేదు అండమాన్లో ఉన్నప్పుడు లీక్ చేయాలి, ఇవన్నీ రాజకీయ వ్యూహాల భాగం అండి. షాట్లో తౌడు కోసినాం కొట్టుకొస్తామండి అని తెలంగాణ ప్రజల మధ్య ఇప్పుడు రైతులు రోడ్ల మీద వాడి ఏడుస్తున్నారు, వాటిలో కళ్ళలు ఉన్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు కావచ్చు వృద్ధులు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 6 వాగ్దానాలు ఒక రకంగా తెలంగాణ అంతా ఒక నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను కోసుకొని ఏం లేదంటున్నాడు. అంటే ఒక ఎటువంటి తెలంగాణ ప్రజలు ఈ టైంలో ఈమె కుటుంబ సినిమా తీయడం కరెక్ట్ కాదు. ఈరోజు కవిత గారికి ఇట్లా ఒకవేళ నిజమైన రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, మరీ ముఖ్యంగా తండ్రి మీద ప్రేమ ఉంటే, ఈ టైంలో మేము రాజకీయంగానే విభేదిస్తాం కేసీఆర్ గారిని. కానీ ఈ వయసులో మొన్న వరంగల్ సభకు కూడా అతను కూర్చోలేని పరిస్థితి ఉన్నాడు. హెలికాప్టర్ లో 4 కూర్చొని పెడుతున్నారు. ఈ టైంలో కేసీఆర్ గారిని అంటే ఆయన మానసికంగా క్షోభ చేసి ఆయన ఏదో చేసేయాలా. రాకేష్ రెడ్డి గారు, నేను అదే అంటున్నాను, అంటే 2వ తారీఖు రాసిన లెటర్ ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది అని, అంటే ఆవిడ ఇప్పుడు రిలీజ్ చేయటం వెనక ఆవిడ స్ట్రాటజీ ఏంటి అని. ఆవిడ స్ట్రాటజీ ఏమున్నాయేమోనండి, మేము ఫ్యామిలీ పార్టీని బట్టి ఫామ్ హౌస్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ కల్ ఆయా కల్ చలే జాతా ఉస్కా బారే మే క్యూ సోచతాం బీజేపీ. భారతదేశం ఉన్నంత వరకు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఉండే పార్టీ. ఒక అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాలు పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఒకవైపు, లక్షల కోట్ల అవినీతి. ఇగో ఇప్పుడే వెళ్ళి చూసొచ్చాను, మేడిగడ్డ కుంగిపోయింది. రమ్మనండి కవితమ్మ గారిని దాని మీద ఉద్యమం చేయమనండి. 93,000 కోట్లు మేఘా కృష్ణారెడ్డికి ఎట్లు ఇచ్చిండ్రు. రమ్మనండి, ఇక్కడ మేడిగడ్డ యుక్కనే పక్కన ఉంది. ఇప్పుడు నేను కాళేశ్వరంలో ఉన్నా, రమ్మనండి. రాజకీయ ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజా ఉద్యమాలు చేయండి, అవినీతి మీద ఉద్యమాలు చేయండి. పాపం ఆ ముసలాయన్ని పట్టుకొని ఫామ్ హౌస్ లో ఆయన తిరం పట్టుకుంటున్నాడు సంవత్సరంన్నరే. ఆయనకు మనశ్శాంతి లేక నాకు బయటికి కూడా వస్తలేడు. ఆయన అసెంబ్లీకి వస్తలేడు. ఆయన చేసిన పాపాలన్నీ ఆయనని నిలదీస్తున్నాయి. ఆర్టీసీ కార్యక్రమం మీద లాఠీ చార్జ్ కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం కావచ్చు, దళితుని ముఖ్యమంత్రి ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇవన్నీ ఆయనని కాల్చుక తింటున్నాయి కేసీఆర్ గారిని. ఇప్పుడు పాపం కవితమ్మ పోయి తండ్రిని ఆ రకంగా టార్చర్ పెట్టడం అనేది తెలంగాణ సమాజం హర్షిస్తలేదు. అదే ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళి కేసీఆర్ గారు ఒక్కసారి కూడా చూడలేదు అనే దగ్గర కూడా ఇదే విషయంలో చాలా రకాల వాదనలు తెరపేదికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రస్తావిస్తూ, అంటే బీజేపీ నన్ను అంత ఇబ్బంది పెట్టినా బీజేపీ గురించి మాట్లాడలేదని ప్రస్తావించడమో, లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్ని సమస్యలతో ఆల్రెడీ కేసీఆర్ గారు ఆయన ఆరోగ్య సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలా లెటర్ రిలీజ్ చేయటం అంటే ఆవిడ ఏమన్నా ఒకవేళ బయటకు వచ్చి తండ్రితో విభేదించి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమైతే కొత్త పార్టీ పెడితే ఆమె కూడా పెట్టింది మద్రాసులో. కామండి ఇప్పుడు జయలలిత గారి ఫ్రెండ్ శశికళ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక శశికళ గారు. ఏమైంది వంకాయ? ఏ రాజకీయాలకు ఏమనుకుంటున్నారు మీరు? అంటే పేదలు, నిరుద్యోగులు అంటే ఈ రాష్ట్రం అంటే ఏదో ఇలా దొరల సొత్త రాజ్యం ఏమనుకుంటారు వీళ్ళు? రాకేష్ రెడ్డి గారు రోడ్ల మీద తిరుగుతున్నారు, రైతులు కళ్ళాల మీద ఎడుతున్నారు, మహిళలు రకరకాల విద్యా వ్యవస్థ నాశనం అవుతున్నది. నేనేమంటున్నానండి, ఒక్కటే కవిత అనేది ఒకటి. మరి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు అలా నాన్ననే జైలుకి రావాలంటే ఇక బెయిల్ మీదనే ఉంది. ఆ బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు, మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వస్తలే పాపం. ఆమె గల తండ్రి తిహార్ జైలుకే రావాలని కోరికుంటే ఒకవేళ బెయిల్ మీద ఉంది కదా, కేసు ఏం కొట్టేయలేదు కదా. రేపు కేసు ఎప్పుడైనా ఇప్పుడు బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు. మన అమెరికా పోవాలంటే కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని పోయింది. కన్న కొడుకుని గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ పోవాలంటే కూడా కోర్టు పర్మిషన్ తీసుకుపోయే వాళ్ళు ఇట్లా టైంలో ఈ రకంగా మాట్లాడటం, రాజకీయ వ్యవస్థని చులకనగా మాట్లాడటం. ఏ పార్టీ పెడితే ఏమైతుంది? అవినీతి సొమ్ము బాగుంటే పెడతారు, ఏముంటది పార్టీ. చాలా మంది పెట్టారు, తెలంగాణలో పెట్టారు, దేశంలో పెట్టారు. మన పక్క రాష్ట్రంలోనే చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నతో విభేదించి వైఎస్ షర్మిల బయటకు వచ్చి పార్టీ పెట్టారు తెలంగాణలో అన్నారు, మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇవన్నీ కూడా చూసాం కదా. తెలంగాణ వేరండి. తెలంగాణ కారంబువదిన తెలంగాణ, ఈ దొరల మీద రోకళ్ళ దుడ్లతో పోరాటం చేసిన తెలంగాణ. మధ్యన కొద్ది తెలంగాణని ఒక సెంటిమెంట్ పెట్టుకుని తెలంగాణ ప్రజలు అవమానించారు దొరలు, దొరసాన్లు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మేల్కొన్న తెలంగాణ. ఇప్పుడు అమాయక తెలంగాణ కాదు కవితమ్మ అనుకున్నట్లు. ఒక్కసారి నాకు తెలిస్తే 99% అంటే స్థానిక సంస్థలను కూడా గెలవలేని పరిస్థితి ఆమె ఒకవేళ తండ్రి బొమ్మ లేకపోతే. రాకేష్ రెడ్డి గారు ఒకటి మొన్న ఆమె ఒక కామెంట్ చేశారు, మనకి కోరుకున్నట్టుగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అని కామెంట్ చేశారు సార్. దాని మీద ఏ సంబంధం చెప్తారు మీరు?
ఆమె స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తుందండి. 5 ఏళ్ళు మహిళా మంత్రి లేదు, మరి అప్పుడు ఎటు పోయింది? మహిళలకు వాళ్ళ అయ్యా మా దొర మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలకు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు, మరి అప్పుడు ఎటు పోయింది కవితమ్మ? పార్లమెంట్ సభ్యులుగా అప్పుడు ఎంజాయ్ చేస్తుంది కదా పవర్ ని. ఆ పవర్ ఈ పవర్ 400 కోట్లతో కట్టిన ఇల్లు, ఒక్కొక్క ఇటుక, పేద ప్రజల రక్తము, కాళేశ్వరం అవినీతి, ఎక్కడికి వెళ్తాయండి డబ్బులు? ఇప్పుడు ఆమెతో కంపెనీలు అమెరికాలో పనిచేసిన చూడండి ఆస్తులు చూడండి. కవిత గారి ఆస్తులు 1900 ఎప్పుడైతే ఆమె రాజకీయాలకు రాకముందు ఆమె అమెరికాలో ఉద్యోగం చేసింది కదా, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కానీ అమెరికాలో కవితమ్మతోని పనిచేసిన వాళ్ళ ఆదాయాలు ఎంత ఉన్నాయి? ఈమెకు 400 కోట్లు ఎట్లా వచ్చింది? 40 కంపెనీలలో ఎట్లా వచ్చింది పార్ట్నర్షిప్? ఇవన్నీ అంటే తెలంగాణ ప్రజలు ఇంకెందుకు మీరు బ్లాక్ మెయిల్ చేస్తారు? ఒక్కటి మాత్రం అండి, కవితమ్మ అంటే ఒక మహిళగా నేను గౌరవిస్తాను, మా నిజామాబాద్ కొడలు గౌరవిస్తాను, అంతవరకే. కానీ కన్న తండ్రికి ఈ టైంలో ఆ రకంగా మానసిక క్షోభ పెట్టి రేపు తెల్లారైన ఏమైనా అనుకోని సంఘటన జరిగితే ఆ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలనుకుంటున్నది. ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కల్వకుంట్ల కుటుంబంలో, ఈ దొరల కుటుంబంలో కేసీఆర్ ను వాడుకొని సుమారు 7,000 మంది 7 లక్షల కోట్లు దోచారు. ఇప్పుడు రాజకీయంగా ఇక కనుమరుగవుతున్నాము, రాజకీయంగా భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఏదైనా మానసిక ఆందోళన గురి చేసి కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా అతని ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతను ఒకవేళ మన జరగరాంది జరిగితే అతని ఇంకా ఆ సంఘటనను పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. తిరిగి అతని ఆ సంఘటనల మీద క్యాచ్ చేసుకుందామని ఇలా ప్లాను. ఇంకా రాజకీయాన్ని ఎట్లా కనుమరుగు అవుతున్నది నాకు తెలిసి పార్టీ ఉండదండి ఎలక్షన్ల తర్వాత. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత అంతకు ముందన్న ఇప్పటికే 10 మంది పోయినరు, ఇంకొక 10 మంది 20 మంది చర్చలలో ఉన్నారు, 15 మంది. ఇంకా పార్టీలో ఉండేవాళ్ళు కూడా లేరు. కేసీఆర్ గారు వయసు సరిగా లేదు, ఉద్యోగం లేదు. కేటీఆర్ గారు రకరకాల కేసులు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు ఒకవేళ పొత్తుకు రెడీ అంటే మీతో వాళ్ళతో మీరిద్దరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? నాకేం పొత్తు అండి, పొత్తు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల 3.5 ఏళ్లు మేము ప్రజల పక్షం నిలబడతాం, ప్రతి సమస్య మీద పోరాడతాం. ఏదైతే మోసగారి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలని 420 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి మా దగ్గర ఏం లేదు, అడక్క తింటున్నాము, చెప్పులు కూడా దొంగతనం అంటే ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతారని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు దిగజారి. మహిళలకు 4,000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తావు? మహిళలకు 2,500 ఇస్తావు? పెన్షన్లు 4,000 ఎప్పుడు ఇస్తావు? దివ్యాంగులకు 6,000 ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మేము ఫస్ట్ శాసనసభ్యుడు చెప్తున్నా, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల 6 నెలల లోపల 2,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రకరకాల మోస ప్రకటనలతో చేసుకున్న రాష్ట్ర పరిపాలన ఒక దిగాలినప్పుడు మేము ఈ ప్రధాన ప్రతిపక్షంగా మూసీ మీద ఎట్లా పోట్లాడినాము, లడ్చర్ల మీద ఎట్లా పోట్లాడినాము, ఐటా మీద ఎట్లా పోట్లాడినాము, పేద ప్రజల పట్ల, రైతుల పట్ల పోరాడుతున్నాము, మహిళల పట్ల పోరాడుతున్నాము, మహిళా సమస్యల పట్ల తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల, మహిళల పట్ల, రైతుల పట్ల, యువత పట్ల, నిరుద్యోగం పట్ల, పేదరికం పట్ల, సామాన్యుల పట్ల ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా ఉద్యమాలు చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. మాకు వాళ్ళతో పొత్తు వీళ్ళతో పొత్తండి. 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగిరేసినాం, ఇంకా 9 రాష్ట్రాలు అయిపోతే ఖతం. ఆల్ పార్టీస్ విముక్త భారత్. భారతదేశంలో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్ర పార్టీలు మాత్రమే. సార్ మీరు మొత్తం 21 రాష్ట్రాల్లో ఉన్నారు, మిగతా 29 రాష్ట్రాలు మొత్తం మా 8 రాష్ట్రాల్లో కూడా మేము ఉంటాం విముక్త భారత్ అంటున్నారు. గతంలో ఏపీలో వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? మరి ఆ రకంగా ఎలా ఆలోచిస్తున్నారు? అవి జైళ్లలో ఉన్న పార్టీలు, ఐఏఎస్ ఆఫీసర్ జైళ్లకు పంపిన పార్టీలు. ఎక్కడండి ఎంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ చూసినాం? ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్ని జిల్లాలో వేరు? చర్చలు కూడా ఎవడు పంపించినాడు? వాళ్ళ రాజకీయ నాయకులు. మీరు వాళ్ళని వత్తాసు పలుకుతారా రాజకీయ వేదికల మీద? కాబట్టి మేము ఒకటే అంటున్నామండి. ఇప్పుడు పాపం ఈ టైంలో ఇప్పుడు పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి అది వచ్చింది, నోటీస్ వచ్చింది. అవును, ఆ ఇష్యూతో ఆయన సతమతం అవుతున్నారు. మధ్యలో మళ్ళీ కవిత గారి లెటర్ ఒకటి. మేమైతే సిబిఐ డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారికి జరగరాది జరిగితే ఆ యాత్రల మీద క్యాచ్ చేసుకోవాలనుకుంటారు కవితమ్మ. సో సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ రాజేద్దాం అనుకుంటారా? ఏంటండి సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ అంటే? సెంటిమెంట్ రాజకీయాలు ఇప్పుడు వాళ్ళ నాన్ననేమో అప్పుడు ఆత్మహత్యలకు ప్రేరేపించిండు, ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యుల సాగులు కోరుకుంటున్నారు. అంటే అప్పుడు అక్బర్ చరిత్రలు, ఔరంగజేబు చరిత్రలు జరిగినట్టున్నారు. కాబట్టి ఇది దయచేసి ఇది ఏమంటారు, టీ కప్పులో తుఫాను, అది డాక్టర్ డాడీ గొడవ. ఒకవేళ నేను చెప్పదలుచుకున్నది అంటే, మీకు ఏమైనా స్విట్జర్లాండ్ అకౌంట్ల డబ్బులు, ఈ కాళేశ్వరం, భగీరథ ఇవన్నీ ఉంటే ఆ లాకర్ల గురించి మాట్లాడుకోండి.
తెలంగాణ ప్రజల్ని మళ్ళా సెంటిమెంట్ అనుకుంటే ప్రజలను రెచ్చగొట్టి అలాంటి దేశం గురించి, ధర్మం గురించి, సాంప్రదాయం గురించి, సంస్కృతి గురించి, న్యాయం గురించి ఉన్న పార్టీని మొగ్గులోకి లాగండి. మీరు ఎంత మీ కుటుంబం చూసుకోండి. అవన్నీ బీజేపీతో మీకే సంబంధం అండి కవితమ్మకు. రైట్ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఆన్లైన్ లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక